హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా గోంగూరని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని వేరే గిన్నెలో మార్చుకోవాలి. గోంగూర మొత్తం ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. గోంగూరని స్టవ్ మీద పెట్టిన తర్వాత దానికి తగినంత వాటర్ పోసి దానికి 2 టమాటాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలు గోంగూర ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉడికించుకునేటప్పుడు దాంట్లోనే 4 చిన్న ఉల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. మనం ఈ గోంగూరని ఇందులో పోసినటువంటి వాటర్ మొత్తం అయిపోయే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ గోంగూర మొత్తం బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనకి తగినన్ని పచ్చిమిరపకాయలు ఇవి వేయించకుండా మామూలుగా పచ్చివి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంతోపాటు ఒక పెద్ద ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూరను దాంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూరని మొత్తాన్ని దాంట్లో వేసి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.